నేను రీసెంట్గా చెన్నై వెళ్ళాను. సో చెన్నై వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక తమిళ చిత్రంలో ఒక డైలాగ్ ఏమిటి ఇది అంటే, ఒరే తెల్లవాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పడురా, ఇదేంట్రా కొత్త థియరీగా ఉందని అతను అడుగుతాడు. అంటే వైట్ మ్యాన్ క్యాన్ నెవర్ టెల్ ఏ లై, తెల్లవాడు ఏం చెప్పినా అది నిజమే. సో ఇది ఇందులో అర్థం. సో ఈరోజు ప్రపంచమంతా మాట్లాడుతున్నా అంటే జూన్ 13 ఒక సంఘటన జరిగిందండి. ఇరాన్ వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ అతి శక్తివంతమైన మిజైళ్లు వాడి ఇజ్రాయెల్కు సంబంధించిన, అంటే ఇజ్రాయెల్ అనకూడదు, అమెరికాకు సంబంధించిన F-35 విమానాలు 3 విమానాలను మేము కూల్చాము. సో ఇందులో 2 పైలట్లు, ఒక పైలట్ అయితే మరణించాడు, మా కళ్ళ ముందే మరణించాడు, ఇంకొక మహిళా పైలట్ను మేము పట్టుకున్నాము, అంటే మా క్యాప్టివిటీలో ఈవిడ ఉంది అని చెప్పి ఇరాన్ వాళ్ళు చెప్పారు. అబేబే ఇదంతా ఒట్టి అబద్ధము, ఇలాంటిది ఏమీ జరగలేదు, మా F-35 విమానము ఒక్క విమానము కూడా కూలిపోలేదు, ఇరాన్ వాళ్ళు చెప్తున్న ఈ షూట్ డౌన్ జరగనే లేదు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు, అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఖండించారు. సో ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, మీకు ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. వెస్టర్న్ మీడియా ఎక్కడా కూడా, ఇప్పుడు వెస్టర్న్ మీడియా తెల్లవాడు అన్నప్పుడు మనం ఏంటి, ద గ్రేట్ BBC, CNN, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ ఇలా కదా మాట్లాడతాం. సో ఇందులో హెడ్లైన్స్లో ఏం వచ్చినా పూర్తిగా నమ్మేవాళ్ళు ఈ ప్రపంచంలో 70% పైన ఉంటారు. అందులో ఏం వస్తే ఇది నిజమండి. భారత్లోనే మేధావులు, ఏమండి వాషింగ్టన్ పోస్ట్లో రాసాడండి, మీరు ఏం మాట్లాడుతున్నారు అనేవాళ్ళు ఉన్నారు కదా. బీబీసీలో వచ్చింది కథనము, దీన్ని మీరు కాదు అని ఎలా అంటారు, ఉన్నారు కదా. కానీ వీళ్ళు ఒక హిపోక్రసీ ఎజెండాతో ప్రతి ఒక్క విషయంలో మా వెస్టర్న్ కల్చర్ సుపీరియర్, మా తెల్లవాళ్ళు సుపీరియర్గా ఉంటారు, మీరందరూ మా ముందు నథింగ్ అనే ప్రాపగాండాను, పచ్చి అబద్ధాలను ఈ ప్రపంచానికి చెప్తారు అనేది ఇవాళ మనలో ఎంతోమందికి అర్థమైంది కదా. సో ఇప్పుడు F-35 కూలిపోయిందా లేదా అది కాదండి, మీరు రాయాలి కదా. ఇరాన్ వాడు ఇలా క్లెయిమ్ చేస్తున్నాడు, ఇజ్రాయెల్ వాళ్ళు ఖండిస్తున్నారు, ఇది రాయాలి కదా. ఎక్కడా ఇది కనిపించదు. అదే మీరు ఆపరేషన్ సింధూర్ని చూడండి, మీకు పాకిస్తాన్ వాడు మేము 6 భారత్ ఫైటర్ జెట్స్ను ఇలాగా షూట్ డౌన్ చేసాము అనిన నిమిషము మీకు వెస్టర్న్ మీడియా అంతా కూడా హెడ్లైన్స్లో ఇది రాశారు. అంటే ఇప్పుడు ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళు వెస్టర్న్ మీడియా ఏమంటున్నారు, ఎటువంటి ఆధారాలు లేవు, మా వద్ద ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు కదా, మేము రాయలేము కదా, ఇదేకా వీళ్ళు మాట్లాడేది. మరి భారత్ విషయంలో ఎందుకు ఇలా చేశారు, వాడు చెప్పాడు మీరు రాసేసి కూలిపోయిందని ప్రచారం చేశారు. ఆఖరికి ఏంటి, మీ దేశ ప్రధానమంత్రి మీ ఇండియన్ ఫోర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి S-400 ఇక్కడే ఉంది, మా విమానాలు ఇక్కడే ఉన్నాయి, ప్రతిదీ సేఫ్గానే ఉంది, ఒక పైలట్ కూడా మరణించలేదు, మీ ప్రధానమంత్రి వెళ్ళి కన్ఫర్మ్ చెయ్యాలి. అయినా కూడా వీళ్ళు విన్నారా, వెస్టర్న్ మీడియాలో ఇవాళ కూడా. ఇప్పుడు వీళ్ళు ఎందుకండి ఇలా చేస్తారు అంటే, ఫ్రెండ్స్ మన జీవితాలను చూడండి, మనం ఇంతంత పెద్ద యుద్ధాలను ఎప్పుడు చూడము, మనకి పండుగలు వస్తాయి, మనం ఆలయాలకు వెళ్తాము, పూజలు చేసుకుంటాము, పులిహోరలు తింటాము, హ్యాపీగా ఉంటాం, లైఫ్ని సెలబ్రేట్ చేస్తాం. వీళ్ళను చూశారు అనుకోండి, ఎప్పుడు ఒక ద్వేషం, ఒక కోపం, ఎప్పుడు యుద్ధాల్లోనే ఉంటారు, అంటే రగిలిపోతూ ఉంటారు, కోపముతో రగిలిపోతూ ఉంటారు. ఇది తేడా. ఈ భారతీయులు ఎప్పుడు ఎందుకు ఇంత సంతోషంగా ఉంటారు, ఈ యాంటీ ఇండియా ద్వేషము అనేది వీళ్ళ నరనరాల్లో ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏమి చేయమండి, ఎవరికి ఎటువంటి అపకారము చెయ్యము, కానీ భారత్ అన్నప్పుడు ఇమీడియట్గా వీళ్ళు యాంటీ ఇండియా క్యాంపెయిన్ చేస్తారు. అంటే మీ అతి మంచితనము కూడా మీ శత్రువుకి చాలా చాలా ద్వేషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఇందులో చూసారనుకోండి, మనము రఫేల్ విమానాలు వాడాం, ఫ్రాన్స్ వాడి దగ్గర కొన్నాం. మీకు ఎలాంటి కథనాలు వస్తాయి, మీకు రఫేల్ విమానాలు కూలిపోయాయి, పాకిస్తాన్ వాళ్ళ మిసైల్ దాడిలో తుక్కు అయ్యాయి, దాంతో ఇండోనేషియా వాళ్ళు ఒక 46 రఫేల్ విమానాలు కొనుక్కోవాలనుకున్నారు, $8 బిలియన్ ఖర్చు పెట్టాలనుకున్నారు.
ఆ డీల్ క్యాన్సల్ అయిపోయింది. ఇది ఇండోనేషియా వాడు కదా చెప్పాలి, వాడు ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ మీకు పెద్ద పెద్ద కథనాలు, భారత్ కొనిన రఫేల్ విమానాలు సరిగ్గా పనిచేయకపోవడంతో పాకిస్తాన్ వాళ్ళ పవర్ఫుల్ మిజైల్స్ వీటి మీద దాడులు చేసి వీటిని ధ్వంసము చేయడంతో ప్రపంచ స్థాయిలో రఫేల్ విమానాలు సరిగ్గా పనిచేయడము లేదు అని చెప్పి వీళ్ళు ఒక ప్రాపగండా. ఏంటి, వీళ్ళ మిలిటరీ కాంప్లెక్స్. అమెరికాను ఎవరు పరిపాలిస్తారు అంటే వాళ్ళ డిఫెన్స్ రంగానికి చెందిన మిలిటరీ కాంప్లెక్స్. వాళ్ళు ఏం చెప్తే అదే ఈ పాపులర్ మీడియా రాస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఎన్ని అబద్ధాలైనా ఉండొచ్చు. F-35 విమానం, స్టెల్త్ విమానం, దీని ముందు రఫేల్ లాంటి 4.5 నిలబడలేదు. చైనా వాడి విమానాలు ఒట్టి వేస్ట్, మాదే ఒక సుపీరియారిటీ, ఇది చెప్తున్నారు. కానీ ఇవాళ ఏమైంది, ఈరాన్ లాంటి ఒక దేశం, మీరు భారత్ను పక్కన, ఈరాన్ లాంటి ఒక దేశము మేము 3 F-35 విమానాలను తుక్కు చేశాము, షూట్ డౌన్ చేశామని వాడు చెప్తున్నారు. చెప్పినప్పుడు వెస్టర్న్ మీడియా దీని గురించే మాట్లాడదు. ఎందుకు, మిలిటరీ కాంప్లెక్స్ యాజమాన్యం, అమెరికా పాలకులు చెప్తారు ఎక్కడా ఈ కథనం రాకూడదు, మనకే నష్టము, మేము మీకు కుక్క బిస్కెట్లు వేస్తున్నాము, మర్చిపోకండి, ఈ భయం మీ వద్ద ఉండాలి. మీడియాకు మిలిటరీ కాంప్లెక్స్ చెప్తుంది, చెప్పినట్టే వీళ్ళు చేయాల్సిన పరిస్థితి. కాబట్టి తెల్లవాడు వీడేదో రాసేదంతా నిజము, దీనిని మనం నమ్మాలి, ఇలాంటి భ్రమలో మనము ఉంటే, ముఖ్యంగా భారతీయులు, సో మనము అస్సలు నమ్మకూడదండి. వాడికి తోచినట్టుగా వాడికి ఒక ఎజెండా ఉంటుంది, దాని ప్రకారమే మనకు సంబంధించిన యాంటీ ఇండియా మీకు క్యాంపెయిన్ అనేది చేస్తాడు. పాకిస్తాన్తో వీడికి ఏంటండి అంటే, పాకిస్తాన్ అమెరికా యొక్క మిత్రదేశం అండి. అమెరికాకు సంబంధించిన ఆయుధాలు, ఎయిర్ బేసెస్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్లో రహస్యంగా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అలాంటప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఎలాంటి కథనాలు ఉండవు. సో ఇవాళ యావత్తు ప్రపంచం మాట్లాడేది ఏమిటి, ఈరోజు ఇజ్రాయెల్ ఏదైతే చేసిందో భారత్ కూడా ఆపరేషన్ సింధూర్లో అదే చేసింది. అంటే ఒక బలహీనమైన దేశము, దాని మీద మీరు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తారు. సో దీని ఎయిర్ సుపీరియారిటీ తర్వాత వీడియోలో మాట్లాడతాను ఇది ఎలా ఉంటుందో. సో అలాంటప్పుడు ఒకటే జరిగింది, ఇజ్రాయెల్ ఏం చేసిందో భారత్ కూడా అదే పనే చేసింది. ఇందులో యుద్ధము అన్నప్పుడు మీ వైపు కూడా కొన్ని నష్టాలు ఉంటాయి కదా, వాడు ప్రయత్నం చేస్తాడు కదా. కాబట్టి ఈరాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్ లాగా ప్రయత్నాలు చేశారు. కానీ మీకు మీడియాను చూశారు అనుకోండి, అక్కడ ఆధారాలు లేకుండా, ఎటువంటి క్రెడెన్షియల్స్ లేకుండా, ఇన్ఫర్మేషనే రాలేదు అని చెప్పి ఇజ్రాయెల్ విషయంలో ఒకలాగా, భారత్ విషయంలో ఇంకొకలాగా. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఎప్పుడు మీకు అవసరమైనా మీకు సహాయము అనేది మీ చేతులు మాత్రమే చేస్తుందండి. ప్రపంచంలో ఎవరెవరో ఉన్నారు, వీళ్ళందరూ మనకు వచ్చి హెల్ప్ చేస్తారు. ఇలాంటి భ్రమలో ఇవాళ మనము లేము. మనము ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాము, సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటున్నాము. ఎవడైనా సరే నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి రాను, ఇంక్లూడింగ్ రష్యాను కలుపుకొని కూడా చెప్తున్నాను. మనకు సహాయము మనమే చేసుకోవాలి. వీళ్ళ యొక్క ఈ కథనాలు, ఈ హిపోక్రసీ, వీళ్ళు చేస్తున్న ఈ ఫేక్ వార్తల ప్రాపగండా, దీనిని మనం నమ్మకూడదు. ఇజ్రాయెల్ అమెరికా యొక్క బాస్ కాబట్టి అమెరికా మీడియా అంతా వాళ్ళకి సపోర్ట్గా F-35 ఒక విమానము కూడా చెక్కు చెదరలే. ఇదే మనం చెప్పాం కదా, మా రఫేల్ విమానాలంతా కూడా సేఫ్గానే ఉన్నాయి, మేము ఒక డెకాయ్ ఫ్లైట్స్ని వాడాము, ఒక డ్రోన్ని విమానము అని చెప్పాము, ఇంతే చేసామని క్లియర్గా చెప్పినా కూడా ఈ వెస్టర్న్ మీడియా కథనాలంతా కూడా యాంటీ ఇండియా క్యాంపెయిన్గానే ఉండింది. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ భారత్ చేసిన పని ఒకటే, కానీ జరిగిన క్యాంపెయిన్ మాత్రము టోటల్గా మనకు వ్యతిరేకంగా వెస్టర్న్ మీడియా రాశారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? వీళ్ళు రాస్తున్న ఈ తప్పులు ఎటువంటి ఆధారాలు లేకుండా, ఇన్ఫర్మేషనే లేకుండా భారత్ విమానాలు కూలిపోయాయని చెప్పి పచ్చి అబద్ధాలను వీళ్ళు ప్రాపగండా చేశారు. దీన్ని బట్టి వీళ్ళ యొక్క కథనాలను మనం నమ్మాలా నమ్మకూడదా? ఒక్కసారి మీరు కూడా ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.